शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం 47వ శ్లోకం. అర్జునుడికి సందేహం కలిగింది. ఏంటి అనంటే, కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు అనేటటువంటివి వదిలిపెట్టాలి అన్నారు. అనగా కర్మ సన్యాసం అనేటటువంటిది తీసుకోవాలి. కర్మ సన్యాసం తీసుకున్నట్లయితే సుఖానికి కానీ దుఃఖానికి కానీ సాధనం ఏంటి? కర్మ. కర్మ సన్యాసం తీసుకోవడం వలన సుఖాన్ని ఏ రకంగా పొందుతాము? సుఖ సాధనం అనేది కర్మ అయితే, సుఖ సాధనాన్ని వదిలిపెట్టినప్పుడు ఫలితాన్ని ఏ రకంగా పొందుతాము? కాబట్టి సుఖాన్ని పొందలేం కదా. జీవితంలో మనం కోరుకునేదంతా కూడా సుఖాన్ని పొందడం కోసమే. సుఖాన్ని పొందడం కోసమే కర్మ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆ కర్మనే వదిలిపెట్టాలి అనంటే, సుఖ సాధనాన్ని వదిలిపెట్టినప్పుడు ఫలితాన్ని ఎలా పొందుతాము? సుఖం ఎలా పొందుతాము అనేది అర్జునుడి ప్రశ్న. భగవంతుడు సమాధానం చెబుతున్నాడు. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. యావాన్ అర్థ ఉదపానే తావాన్ సర్వేషు వేదేషు. చెరువుల్లోనూ, బావుల్లోనూ, కుంటల్లోనూ అన్నిట్లోనూ నీళ్ళు అనేటువంటివి ఉన్నాయి. మనము గంగా స్నానం, ఈ నదిలోకి వెళ్ళి గంగా స్నానం చేయాలి, ఈ నదిలోకి వెళ్ళి గంగా స్నానం చేయాలి, ఈ నదిలోకి వెళ్ళి గంగా స్నానం చేయాలి, ఇక్కడ చేస్తే అధిక పుణ్యం వస్తుంది, అక్కడ చేస్తే అధిక పుణ్యం వస్తుంది, అక్కడ చేస్తే అధిక పుణ్యం వస్తుంది అని భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు సముద్రమే ఉంది. సముద్రంలోనే మనం స్నానం చేశాం. సముద్రంలో స్నానం చేశాము అంటే ఇప్పుడు ఇంకా ఏదైనా నదిలోకి వెళ్ళి స్నానం చేయవలసిన అవసరం ఉందా పుణ్యాన్ని పొందడానికి? అన్ని నదులు కూడా కలిసేది ఎక్కడ అనంటే సముద్రంలో. అన్ని నదులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనంటే సముద్రం నుంచే వస్తున్నాయి, సముద్రంలోనే కలుస్తూ ఉన్నాయి. కాబట్టి సముద్రంలో స్నానం చేస్తే అన్ని నదుల్లోనూ కూడా స్నానం చేసినట్లే. అదే విధంగా నేను బ్రహ్మ అని తెలుసుకుంటే, నేను పరమాత్మ కంటే వేరుగా లేను అని తెలుసుకుంటే, అంతకు మించిన సుఖం మరొకటి లేదు. నేను సుఖ స్వరూపం. ఏ సుఖ స్వరూపమో మారుతూ ఉన్నటువంటి సుఖాన్ని కాదు, పరమాత్మ సుఖం. ఎల్లప్పుడూ కూడా మార్పు లేనటువంటి సుఖం ఏదైతే ఉందో, ఆ సుఖ స్వరూపమైన బ్రహ్మని నేనే అని తెలుసుకున్నప్పుడు ఇంకా సుఖం కోసం వేరొక సాధనం అనేది మనకు అవసరం లేదు. ఎప్పుడైనా కూడా సాధనం దేనికి అవసరము? మనకంటే వేరుగా ఏదైనా ఉంటే దానిని పొందడానికి మనకు సాధనం అవసరం. కానీ ఈ పరమాత్మ సుఖం నాకంటే వేరుగా లేనప్పుడు దీనిని పొందడానికి నాకింక ఏ సాధనము అవసరం లేదు. అన్ని నదుల్లో చేసిన దానికంటే ఎక్కువ పుణ్యం ఎక్కడ వస్తుంది? సముద్రంలో స్నానం చేయడం వలన అధిక పుణ్యం వస్తుంది. ఆ పుణ్యాన్ని వేరే ఏ నదితో స్నానం చేసినా కూడా పోల్చలేం. ఏ నదిలో స్నానం చేస్తే లభించే పుణ్యంతో కూడాను పోల్చలేం.
అలాగే ఇక్కడ కూడా ఏ కర్మ ద్వారా లభించిన పుణ్యం కూడాను ఆత్మ సుఖంతో పోల్చలేము. కర్మ ద్వారా అంటే కర్మ ద్వారా లభించినటువంటి పుణ్యాన్ని, ఆ పుణ్యం ద్వారా లభించినటువంటి సుఖమును ఆత్మ సుఖంతో పోల్చలేము. కర్మ ద్వారా లభించే ఫలితం ఏదైనా కూడాను అనిత్యం. కానీ ఆత్మ సుఖం ఏదైతే ఉందో అది నిత్య సుఖం. నేను దేని ద్వారా కూడా సుఖాన్ని పొందుతున్నాను అంటే అన్ని రకాల సుఖాలు కూడాను ఆత్మ సుఖంలోనే ఉన్నాయి. ఏనుగు కాలు ఆహ్, ఏనుగు కాలు యందు చీమ యొక్క కాలు, అనేక రకాల కీటకాల కాళ్ళు ఎక్కడ లయమైపోతాయి అంటే ఏనుగు యొక్క పాదం కింద అన్ని పాదాలు వస్తాయి. సర్వే పదం సర్వే పదం హస్తపదం నిమగ్నం అని అన్నారు. అంటే ఆ ఏనుగు పాదం కింద అన్ని రకాల పాదాలు కూడాను అక్కడే లభిస్తాయి. అంటే అన్ని రకాల పాదాలకి సంబంధించినటువంటి